చేస్తుందిలా ఈ నరలోకాన్ని. ఈ జిల్లాల్లో భారీ వర్షం. ఓ పబ్లికో జర మంచిగినూరి. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురవనుంది. రానున్న 3 రోజుల పాటు ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. భారత్ నుంచి అమెరికాకు ఊహించని రీతిలో తగ్గిన విమాన ఛార్జీలు. ప్రధానిగా యోగి ఆదిత్యనాథ్ కుంభమేళ వెనుకున్న ప్లాన్ ఇదే. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు. అమ్మా, మరి మోడీకి 75 ఏళ్ళు వస్తే ఇక రిటైర్ తీసుకోవాలి, కుర్చీలో కూసుకోవాలి అనే ముచ్చట గతంలో ముంగటేసింది మోడీ సారే అనేది కూడా మరి ఇప్పుడు తెరపైకి వస్తుంది. మరి 75 ఏళ్ళు పడ్డ మోడీ రేపు మరి దీనికి ఇక అయిపోయినట్టేనా? ఇక ప్రధానిగా ఇక తోక కోసి ఇక సాగనంపే కాలం వచ్చిందన్నట్ట. ప్రధానిగా యోగి ఆదిత్యనాథ్. ఎందుకంటే వాళ్ళకి ఉంటాయిగా సిద్ధాంతాలు బీజేపీ. 75 ఏళ్ళు దాటితే 75 ఏళ్ళు వస్తే ఈ కథం తోక ముడుచుకొని ఇంట్లో పండాలి, ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి అన్నట్టుగా చూద్దాం. మరి పెద్దమనిషి ఏమంటుండో. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రజల ముందుకు తీసుకురావడంలో భాగంగానే బీజేపీ మహాకుంభమేళాను ఉపయోగించుకోవాలని కుట్ర పన్నిందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేసిండు. ప్రయాగ్రాజ్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మతం, కులం పేరుతో సమాజంలో చీలికలు సృష్టించేందుకు పక్కా ప్రణాళికలతో నిధులు ఖర్చు చేస్తుందని కూడా ఆయన విమర్శించారు. మహాకుంభమేళ సమయంలో యోగి ఆదిత్యనాథ్ పేరును ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనేది బీజేపీ ప్రణాళిక అని మాకు తెలిసింది. వారు దీనిని రాజకీయ కుంభుగా మార్చాలని కోరుకున్నారు. ఇది మతపరమైన కుంభు కాదు అని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. నిజానికి మతాల మధ్య చిచ్చు పెడుతున్నది ఎవరైనా ఉన్నారా అంటే బీజేపీని. మతం, కులం పేరుతో సమాజంలో విభజన సృష్టించడం బీజేపీ చాలా ప్రణాళికాబద్ధంగా చేస్తున్న కార్యక్రమం. దానికోసం వారు నిధులు కూడా ఖర్చు చేస్తారు. ఇప్పుడు చెప్పిందంతా బీజేపీ ఆలోచన విధానమే అని అఖిలేష్ యాదవ్ ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. ఇక ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళ వెనకాల అతిపెద్ద ఉపాయం ఉన్నది ఏంది అంటే యోగి ఆదిత్యనాథ్ని ప్రధానిగా రేపు చూపించాలన్న ఆలోచన మీద ఇక ఈయనకు దేశంలో ఉన్న ప్రతి మనిషి నాలుక మీద యోగి అనేది ఆయన పేరు జనాల నాలుకల మీద నాట్యం ఆడేటట్టుగా చెయ్యాలంటే ఇగో ఇది మహాకుంభమేళ చేయాలి. చేస్తే ఈ రకంగా దేశం వెళ్ళిపోయిన మోతమోతుదనే పేరు రాబోయే రోజుల్లో ప్రధానిగా యోగి ఆదిత్యనాథ్ అనేది ఇక మరి ఈ రకంగా తీసుకొస్తుర్రో అనేది కూడా ఈయన గుసగుస బయటికి పెట్టిండు. చూద్దాం రేపు ఏమవుతుంది ఎట్లయితుంది అనేది. నమస్తే తెలంగాణ. ఏముంది ఇలా